తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రగతి పథంలో అప్రతిహతంగా పేదవారి ముంగిట పరచబడాలి. అదేవిధంగా ఆడవారికి కూడా మన ఆడపిల్లలకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నందమూరి తారక రామారావు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను It sounds like the Silicon Valley of Hyderabad. And develop Andhra Pradesh into an IT hub. Multinationals like Google, Microsoft and others. Chief Minister Naidu deserves a lot of credit for giving you the right kind of governance. श्री अब्दुल कलाम भारत के राष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं. విజన్ 2020 నాకు మార్గదర్శి, జన్మభూమి నాకు స్ఫూర్తి, స్వర్ణాంధ్రప్రదేశ్ నా లక్ష్యం. సార్ చంద్రబాబు గారు లేకపోతే మాత్రం అంత దూరం నుంచి ఫాస్ట్ ఇక్కడ రావడం చాలా కష్టం సార్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను క్షణం తీరిక లేదు. పని చేయని వారికి వార్నింగ్. రోజుకు 18 గంటలు జనంలోనే. ఇది 6 రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్. 23,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఇప్పటి వరకు 70% మేర పనులు పూర్తయ్యాయి. గృహ నిర్మాణ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. శ్రామిక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్టాత్మక కార్ల కంపెనీ కియా మోటార్స్ పరిశ్రమ నుంచి పేదవాడి ఆత్మ తీర్చే అక్షయ పాత్ర అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించింది. అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు గాను గత 4 ఏళ్లలో 650 అవార్డులకు పైగా కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం సొంతం చేసింది. తప్పకుండా అమరావతిని కాపాడే బంత. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. 24లో మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం.